నాకు లేపిందే వరంగల్ వాళ్ళు, వరంగల్ కరీంనగర్, బాబు కరీంనగర్ పంపిస్తా. నేను వరంగల్ లో చూస్తా, హైదరాబాద్ లో గంగు వాళ్ళు చూస్తారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనేది పంపిస్తున్నా అనమాట. సో గైజ్ వరంగల్ నా ప్రాణం అనమాట. ఎందుకంటే మనకి చాలా ఆ టైంలో సపోర్ట్ చేసింది వరంగల్ వాళ్ళే, వరంగల్ కరీంనగర్. సో గైజ్ నేను నా ఫస్ట్ షో నేను చూస్తా అంటే వరంగల్ లోనే చూస్తా గైజ్. ఇప్పుడు దాకా నేను వరంగల్ లో ఎప్పుడు మీటప్ పెట్టలేదు. ఈసారి నేనైతే అందరి గురించి వెయిట్ చేస్తున్నా. మనం ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు వరంగల్ పోవాలా, వరంగల్ యూజ్ అంటే యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. సో నేను వరంగల్ అయితే సినిమా చూడడానికి అయితే నేను వరంగల్ లోనే చూస్తా. హైదరాబాద్ లో గంగు చూస్తాడు, బబ్బు ఏమో కరీంనగర్ పంపిస్తా. ఇట్లా అయితే ప్లాన్ చేస్తున్నాం. అండ్ గైజ్ నిజంగా ఆంధ్ర సైడ్ కూడా, అండ్ ఆంధ్ర సైడ్ అయితే ప్రమోషన్స్ కి నేనే వస్తున్నా అనమాట. సో గైజ్ నిజంగా మీ అందరికి దండం పెట్టి చెప్పాలా, మీ అందరి వల్ల ఇంతగానం చేస్తున్నాం, ఇంతగానం ఈ స్టేజ్ లో అందరూ ఎందుకు నేను వయసు వస్తా, ఇది పట్టుకో, ఇడ వరకు వయసు వస్తా, జరుగు. అవుతుండు ఏం తెలియనట్టు నువ్వు ఏమైదాం అనుకుంటే నా ఫోటో చూపిస్తా చిన్నప్పుడు నేను ఉన్నది. నేను చిన్నప్పుడు అది చూపి, ఆ ఫోటో వచ్చి జూమ్ లో చూపి. సేమ్ డిటో. ఇగో అయ్యో వాడు ఇగో వీని చూడు, ఇగో సేమ్ లేరా, ఇగో మా నాన్నకే నాన్నయ్యానుగా అక్క మా అన్న నేను మధ్యలో, ఇగో వీడు చూస్తాడు, ఇగో చూసుకోరు, ఇగో చూసుకోరు. మాట్లాడిస్తలేడే మన ఆ రోజు వచ్చిరు కదా, మంచిగానే కదా మాట్లాడినాం. మాట్లాడిన తర్వాత అయిన వచ్చి మాట్లాడుతుంటే మరి మీ ఇంట్లో ఏం చేసిరు? నాతో అప్పుడు ఎంతమంది ఉండేది తెలుసా షూటింగ్ దగ్గర, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ వస్తే నేను బగాయించుకుంటే వస్తే నా ఇంకా ఎట్లయినా వస్తారు. అంతమంది వస్తే ఎట్లుంటున్నారా? అరే ఒక కోపం వల్ల జీవితాలే కూలిపోతున్నాయిరా. కోపాలు వద్దు, కోపాల వల్ల అందరు నాశనాలు అవుతావు. ఎట్లా కొడుతా, అన్న కొడుకుని ఎట్లా కొడుతా, ఇమ్రాన్ కొడుకుని ఎట్లా కొడతా అని చెప్పి వాళ్ళు మా మీదికే గుర్తురు. మీకే గురి పిఎస్ కార్డు తీసుకోవద్దు అన్న, ఏమైందన్న ఇద్దరు ఆగండి అన్న, తెలియదన్న మీకు ఏమైందో, మొత్తం ఏం వినామని చెప్పుకుంటే గల పట్టుకొని తీసుకొని పోతున్నాం. మేము తప్పు చేస్తే మాకు అడుగుతారు, మా కామెంట్ బాక్స్ లో అన్ని వస్తూనే ఉంటాయి. అన్న నీ తప్పు, అన్న నీ తప్పు, అన్న వాంది తప్పు, వీంది తప్పు అని చెప్పి చెప్తారా. అరే వాళ్ళంతా మంచిగా చూసేటోలే. లైఫ్ రా, ఆడుతూ పాడుతూ కథం చేసే లైఫ్ రా. నాకు లేపిందే వరంగల్ వాళ్ళు, వరంగల్ కరీంనగర్, బాబు కరీంనగర్ పంపిస్తా. నేను వరంగల్ లో చూస్తా, హైదరాబాద్ లో గంగు వాళ్ళు చూస్తారు. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనేది పంపిస్తున్నా అనమాట. సో గైజ్ వరంగల్ నా ప్రాణం అనమాట. ఎందుకంటే మనకి చాలా ఆ టైంలో సపోర్ట్ చేసింది వరంగల్ వాళ్ళే, వరంగల్ కరీంనగర్. సో గైజ్ నేను నా ఫస్ట్ షో నేను చూస్తా అంటే వరంగల్ లోనే చూస్తా గైజ్. ఇప్పుడు దాకా నేను వరంగల్ లో ఎప్పుడు మీటప్ పెట్టలేదు. ఈసారి నేనైతే అందరి గురించి వెయిట్ చేస్తున్నా. మనం ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు వరంగల్ పోవాలా, వరంగల్ యూజ్ అంటే యూజ్ ఫాలోవర్స్ ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. సో నేను వరంగల్ అయితే సినిమా చూడడానికి అయితే నేను వరంగల్ లోనే చూస్తా. హైదరాబాద్ లో గంగు చూస్తాడు, బబ్బు ఏమో కరీంనగర్ పంపిస్తా. ఇట్లా అయితే ప్లాన్ చేస్తున్నాం. అండ్ గైజ్ నిజంగా ఆంధ్ర సైడ్ కూడా, అండ్ ఆంధ్ర సైడ్ అయితే ప్రమోషన్స్ కి నేనే వస్తున్నా అనమాట. సో గైజ్ నిజంగా మీ అందరికి దండం పెట్టి చెప్పాలా, మీ అందరి వల్ల ఇంతగానం చేస్తున్నాం, ఇంతగానం ఈ స్టేజ్ లో అందరూ. వరకు ఫిలిం ఇండస్ట్రీలో అట్లాంటి హీరోయినే లేదు, అట్లాంటి హీరోయిన్ తీసుకొచ్చినాము. అందాల అదబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. చిరాయి కోరికైనా గుంట మంచి పొంగు మీద ఉంది. నా పిల్లరా, అది నా పిల్ల. ఎక్కువ టచ్ కాదు ప్లీజ్. నువ్వు కాదు ఇవాళ చూడు పెళ్లి చేసుకుంటాను, ఇవాళ చూడు పెళ్లి చేసుకుంటాను. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట. ప్రకృతి కూడా ఖుషి అయినా వాన పడుతుంది. మా అమ్మ అంటే నేను చచ్చిపోతా, అంత పిచ్చి నాకు. మా అమ్మ అంటే నేను ఇట్లా సైక్ అయిపోతాను. ఆమె ఏడ్చిందంటే
అట్లా అదైపోతుంది నాకు. ఇట్లా అయిపోతా నేను చంపేస్తా నేను. అట్లా అయిపోతాను. అంటే నాకు అన్నిటికీ మా అమ్మ నాకు మస్తు సపోర్ట్ చేసి నేను పడే బాధ అందరు తిట్టినప్పుడు మా అమ్మ నాకు ఇచ్చిన సపోర్ట్, మా చుట్టాలు నాకు తిట్టినప్పుడు మా అమ్మ నాకు ఎంకలు వేసుకొని వచ్చినప్పుడు, నా దగ్గర ₹1 లేనప్పుడు మా అమ్మ ₹1 ఇచ్చినప్పుడు, నా దగ్గర బండి లేనప్పుడు పుసల్తాడు గిరివి పెట్టి నాకు బండి ఇప్పించింది ఆమె. ఒకటి నాకు బండి ఇయ్యలే అని పుసల్తాడు గిరివి పెట్టి నా కొడుకు ఏడా తక్కువ కావద్దు, నా కొడుకు ఒక స్థాయిలో ఉండాలని చెప్పి నాకు తల్లి డాడీ లేని లైఫ్ వాళ్ళు మస్తు బాధపడుతూ ఎవరైనా నేను చూసా కదా, తల్లి లేదు అనగానే నేను మస్తు ఎమోషనల్ అయిపోతాను. మనం చెప్పి చెప్పని ఇగో మేమేం బంజారాజ్ లో కాదు, మేము చెప్పిలే అర్థమైందా, ఏం బంజారాజ్ బాయ్స్ కాదు, బంజారాజ్ లో పుట్టలే, బస్సు నుంచి వచ్చినాం, చిల్లర మాటలే మాట్లాడతాం. ఎందుకంటే అది చూసే ఇంతమంది ఇష్టపడు కూడా ఇంత సంపాదించినా కూడా ఇదే ఇంట్లో ఉంటున్నా, ఇదే బస్సులో ఉంటున్నా. నాకు లేపిందే చిన్నపిల్లలు. हेलो नहीं आप कौन है बेटा? आप कौन है आंटी? आंटी आप कौन है? मैं खुशी की मम्मी हूँ। मैं खुशी का फ्रेंड हूँ। तो वही बेटा, खुशी नहीं है अभी, वो बाहर गई है। अब फोन दे देना प्लीज। 9 o'clock को आएगी, आप अपना नाम बताओ, मैं आए तो कॉल बैक कराती। मेरा नाम डियोल। हेलो हाँ ए सीधा बात करो ना। हाँ कहीं को बात करते? अरे कौन है? अरे तू कौन है? अरे खुशी है तो कॉल करा तुम तो। अरे थोड़ी देर मेरे से बात करो ना। अरे मैं तेरे वैसे नाची रे। అరే సాయి అరే ఆవురా ఎందుకు ఇంత కకృతి ఆవు. సో గైస్ ఇగో షర్ట్లు వచ్చేసి ₹300, పాయింట్లు వచ్చేసి 300, ఏది తీసుకున్నా 300 మాత్రమే. అండ్ ఇంకోటి వచ్చేసి సారీస్ వచ్చేసి ₹150, ఏ సారీ తీసుకున్నా ₹150 మాత్రమే. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే టాప్స్ వచ్చేసి 200 మాత్రమే. అండ్ లెగిన్స్ తీసుకుంటే ₹100. చిన్నపిల్లల బట్టలు వచ్చేసి ₹100 ఉంది, ₹200 ఉంది. ఈ ఆఫర్ వచ్చేసి మీ అందరికి తెలుసు కదా, ఇమ్రాన్ చేసిందంటే జేకే కలెక్షన్స్ ఉంటుంది. సో గైస్ డేట్లు వచ్చేసి మన ఏప్రిల్ 10 నుంచి 20 వరకే ఉన్నాయన్నమాట. సో జల్దీ పోయి గ్రాప్ చేసుకోరి. అండ్ లేడీ చేయకుండా మంచి మంచి బట్టలు ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో ₹100 సమ్మర్ ఆఫర్ అన్నమాట. సో ఇంకోటి వచ్చేసి జీన్సులు చూడరు, మంచి మంచి జీన్సులు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు. ఏది తీసుకున్నా ₹300 మాత్రమే. అండ్ కార్గో కూడా. సో గైస్ లేడీ చేయకుండా జల్దీ వెళ్ళిపోండి. ఇట్లైనంత వరకు వీడియో షేర్ చేసుకొని T19 టవర్స్ రాణిగంజ్ లేడీ చేయకుండా జల్దీ వెళ్ళిపోండి.